మీరెప్పుడైనా పచ్చెనగపప్పు గారెలు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా పచ్చెనగపప్పుని ఈ విధంగా ఒక 4-5 గంటల వరకు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2 చిన్న సైజు ఆనియన్స్‌ని లేదంటే ఒక మీడియం సైజు ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని గూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని ఈ విధంగా ముప్పావు వంతు వరకు మిక్సీ పట్టుకోవాలి. పావు వంతు వరకు ఈ విధంగా పక్కనుంచుకోవాలనమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని, మనం సన్నగా తరుక్కున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మంచిగా అంతా మసాలాలు ఇవి ఆనియన్స్ ఇవన్నీ గూడా ఈ పిండికి బాగా పట్టేయాలన్నమాట. ఆ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోనే నేనిక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేసేసుకొని స్టవ్ పైన ఒక కడాయిలోని ఆయిలేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా గారెలను ప్రిపేర్ చేసుకొని మనము ఆయిల్‌లో వేసేసుకొని మంచిగా మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని, ఆ తర్వాత తీసేసుకుంటే వేడి వేడి యమ్మీ యమ్మీ పచ్చెనగపప్పు గారెలు రెడీ అయిపోయినట్లే అండి.